వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోనాయిపల్లి గ్రామానికి చెందిన వెదిరే పరశురాములు గుమ్మడి అలెఖ్యలకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను శనివారం రోజున వారి ఇళ్లకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడి చికిత్స తీసుకుంటున్న నిరుపేదలకు సీఎంఆర్ లాంటిదని నిరుపేదలు అన్నారు. బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు రావడానికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వాది శ్రీనివాస్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయిడి అంజయ్య, వెదిరే రాజేశం, గడ్డమీది వెంకటేశం, నారాయణ, కనకయ్య, దేవయ్య తదితరులు ఉన్నారు. మా కోనాయిపల్లి గ్రామానికి 2 సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులు రావడం జరిగింది. ఒకటి వెదిరే పరశురాములు, ఇంకొకటి గుమ్మడి అలెఖ్య సన్నాఫ్ వీరికి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ చెక్కులు పాత ప్రభుత్వంలో ఇచ్చారు. ఆనాటి ప్రభుత్వం బాగా నిర్లక్ష్యం చేయడం వలన బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడు మన ప్రజాపాలన వచ్చిన తర్వాత అన్ని చెక్కులన్నీ అంటే పాతలన్నీ క్లియర్ చేసుకుంటూ అందులో మన కోనాయిపల్లికి 2 వచ్చినాయి. మన రాజశేఖరన్న గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినాక మేము కూడా కొన్ని ఇచ్చినాం, అవి కూడా ఇట్లే ఇప్పించగలరని వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ చెక్కులు రావడానికి, డబ్బులు రావడానికి కృషి చేసిన, సహకరించిన రాజశేఖరన్న గారికి, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాం.